ప్రేక్షకులందరికీ నా నమస్కారం. గుప్పడంత మనసుతో స్వప్న. ముందుగా అందరికీ ప్రపంచ వ్యవసాయ దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈ సందర్భంగా నేను వ్యవసాయం గురించి, రైతుల గురించి కొంత సందేశం ఇస్తున్నాను ఈ వీడియో ద్వారా. ఫస్ట్ నేను ఒక కొటేషన్ రాశాను, వినండి. రైతే మన జీవన రేఖ, అన్నం పుట్టేది వారి చేతే. వ్యవసాయం అంటే కష్టం కాదు, తెలివిగా చేస్తే అది బంగారమే. ఈ కొటేషన్ మన రైతులకి, వ్యవసాయానికి అంకితం. ఫస్ట్ ఈ సందర్భంగా నేను మన రైతుల గురించి, మన వ్యవసాయం గురించి ఒక ముఖ్య సందేశం ఇస్తున్నాను. మనలో చాలా మంది మన రైతులైన ఊర్లోకి వెళ్ళినప్పుడు మన రైతులతోటి ఎలా మాట్లాడుతున్నారంటే, ఇంకా ఊర్లోనే ఉన్నారా, వ్యవసాయం చేస్తున్నారా, ఇంకా కష్టపడుతూనే ఉన్నారా, హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయాలి అనే సందేశాన్ని ఇస్తున్నారు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అసలు మీ వ్యవసాయం చేయడమే తప్పు, లేదంటే ఊర్లో ఉండడం వేస్ట్ అని అనుకుంటున్నారు. వాళ్ళ మాటలలో నాకు అనిపిస్తుంది. సో ఇలా అనడం చాలా పెద్ద తప్పు. హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ అంటే దానికి డెఫినేషన్ వేరే. మనం ఏ వృత్తిలో అయినా, అది డాక్టర్ అయినా, లాయర్ అయినా, బిజినెస్ మ్యాన్ అయినా, ఏ జాబ్ చేస్తున్నా, వ్యవసాయ వృత్తిలో అయినా హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ అంటే మనం చేసే వృత్తిని వదిలేయడం కాదు, చేసే వృత్తిలోనే కొత్త కొత్త ఆవిష్కరణలు. అంటే సపోజ్ వ్యవసాయం అనుకోండి, కొత్తగా ఎలా పండించాలి, వాటిని ఎలా అమ్ముకోవాలి, అలా స్మార్ట్ గా ఆలోచించాలి. వాటిని అమ్మడానికి మనం చాలా కొత్త ఆలోచనలు చేయాలి. ప్రభుత్వ సహాయమే కాకుండా మన తెలివిని ఉపయోగించాలి పంట దిగుబడిని అమ్మడానికి. సపోజ్ మన దివంగత రామోజీరావు గారే చూడండి, ఫస్ట్ సైకిల్ మీద పోయి పచ్చళ్ళు అమ్మిండ్రు. తర్వాత ప్రియా పచ్చళ్ళ అధినేత, బిజినెస్ మ్యాన్ అయిండు. నెక్స్ట్ ఈటీవీ, ఆ తర్వాత రామోజీ ఫిలిం సిటీ బిజినెస్ మ్యాన్ అయిండు. సో మనం కూడా అలా తెలివిగా ఆలోచించి ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేసి, అది వ్యవసాయమే కాదు కానీ ఏ వృత్తి అయినా కానీ చిన్నగా స్టార్ట్ చేసి మనం తెలివిగా దాన్ని అమ్ముకొని లాభం పొందాలి అనేది స్మార్ట్ వర్క్. చివరగా నేను ప్రేక్షకులకు ఇస్తున్న సందేశం ఏంటంటే, రైతే దేశానికి వెన్నెముక. రైతు లేకపోతే మనకు తిండి లేదు. సో మనం అందరం రైతులని, వ్యవసాయాన్ని గౌరవిద్దాం. నాకు తినడానికి తిండి ఇస్తున్న మన రైతులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. ప్రేక్షకులందరికీ నా వీడియో నచ్చినట్లయితే మన రైతులను ఎంకరేజ్ చేద్దాం. ఈ వీడియో షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. నమస్తే.